సుధా, ఇక్కడ పడుకున్నావేంటి? ఏం లేదు, రండి టిఫిన్ పెడతాను. ఆగు, ఇప్పుడు అదేమొద్దు. అరే, ఇంత జ్వరంగా ఉంటే నాతో చెప్పలేదేం సుధా? మామూలు జ్వరమేనండి, మాత్ర వేసుకున్నాను, అది తగ్గిపోతుంది. మీకు ఆఫీస్ వద్దు. టైం అవుతుంది. నువ్వు అలా కూర్చో, కూర్చో చెప్తాను, కూర్చో. హలో ఉమా, నేను ఇవాళ ఆఫీస్కి రావడం లేదు, నువ్వే ఎలాగో మేనేజ్ చేయి. సుధా, పాలేమైనా తాగుతావా? వద్దు, మామూలు జ్వరమేనని చెప్పాగా, తగ్గిపోతుందిలేండి. ఆఫీస్కి వెళ్ళండి. ఎప్పుడూ ఉండే ఆఫీసే కదా, ఒక్కరోజు వెళ్ళకపోతే ఏం పర్వాలేదు. మిమ్మల్ని అర్థం చేసుకోవడం నా వల్ల కాదండి. పెళ్లి రోజు ఆఫీస్కు వెళ్ళొద్దంటే వినలేదు, ఇప్పుడు నేను వెళ్ళమన్నా వెళ్ళడం లేదు. అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, అపార్థం చేసుకోకుండా ఉంటే అదే చాలు. స్వాతి, నువ్వేంటమ్మా ఈ అర్ధరాత్రిలో ఇక్కడ? నిద్రలోంచి లేచొచ్చావా? దా 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 దా, ఇంటికి వెళ్దాం అమ్మా, దా. ఏంటమ్మా, నీకు నిద్ర పట్టడం లేదా? ఇలా ఎప్పుడు ఒంటరిగా రాకూడదమ్మా. నేను వచ్చేసానుగా, పద ఇంటికి వెళ్దాం, సరేనా? ప్రతి 39 సంవత్సరాలకి ఒక అర్ధాష్టమి రోజు కొన్ని గడియల కాలం నవగ్రహాలన్నీ ఒకే సరళ రేఖలో సంచరిస్తాయి. అలా సంచరించే సమయంలో కొన్ని క్షణాలు ఈ విశ్వమంతా శూన్యమైపోతుంది. ఆ శూన్య క్షణాల్లో విశ్వంలో ఉన్న క్షుద్రశక్తులన్నీ ఏకరూపం దాల్చి విధ్వంసాన్ని సృష్టిస్తాయి. క్షుద్రశక్తులు ఈ ఏకరూపాన్ని ఒక మానవ శరీరంలో ఆవహింపచేసి పాతాళ భైరవికి బలి ఇవ్వగలిగితే ఆ జగన్మాత బలి ఇచ్చిన వాడికి వశమవుతుంది. దుష్టశక్తుల్ని ఆవాహన చేసుకోగల మానవ శరీరమా? అలాంటి శరీరం ఉందా? ఉంది. కానీ అలాంటి శరీరం గల వ్యక్తి 100 సంవత్సరాలకి ఒక్కసారే జన్మిస్తాడు. అలాంటి అద్భుత జాతకురాలే మా అక్కయ్య పూర్ణిమ. మా అక్కకున్న శక్తిని తెలుసుకున్న మాంత్రికుడు అక్కని ఎత్తుకుపోయాడు. ఆ క్షణం నుంచి నేను మా అక్క కోసం వెతుకుతూనే ఉన్నాను. పాతాళ భైరవి గురించి రీసెర్చ్ ప్రారంభించాను. నా రీసెర్చ్లో మాంత్రికుడు క్షుద్రశక్తుల్ని
అక్క శరీరంలో ఆవాహన చేయలేకపోయాడని ఆ కోపంతో అక్క ఆత్మని శరీరం నుండి వేరు చేశాడని 38 సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చాడని ఈ అర్ధాష్టమికి పాతాళ భైరవుణ్ణి ప్రసన్నం చేసుకుందామన్న ప్రయత్నంలో ఉన్నాడని నేను తెలుసుకున్నాను. అవును, నా జాతకం మీకెలా దొరికింది? ఈ మధ్య పాతాళ భైరవి రీసెర్చ్లో ఒక భాగంగా ఒక పాడుపడిన బంగళాలో వెతుకుతుంటే అక్కడ 3 జాతకాలు దొరికాయి. ఆ జాతకులు ముగ్గురు మాంత్రికుణ్ణి అంతం చేయడానికి ఉపయోగపడతారని జాతకాలు వేసిన జ్యోతిష్కుడు తాళపత్రాల్లో రాసుంచాడు. ఆ 3 అపూర్వ జాతకాల్లో ఒకటి నర్మదది, రెండవది మీది, మూడవది బహుశా సిద్ధురాలు దయ్యుండాలి. ఆవిడ్ని కలుసుకుంటే గాని ఈ ముగ్గురు ఎలా మాంత్రికుణ్ణి అంతం చేస్తారో తెలియదు. నర్మద ఎవరు? ఏసీపీ ప్రసాద్ గారని ఉన్నారు, ఆయన చెల్లెలు. అంటే నర్మద కనపడకుండా పోవడానికి ఇదేనా కారణం? మీకు నర్మద్ తెలుసా? మ్మ్. నా బావమరిది ప్రభాకర్కి నర్మదతో పెళ్లి నిశ్చయమైంది. ఓ, మిమ్మల్ని ఎక్కడ చూశానా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు గుర్తుకొచ్చింది, నిశ్చితార్థం దగ్గర చూశాను. నర్మద కనిపించలేదని చెప్పారు. ఆ మాంత్రికుడి వల్ల నర్మదకి ఏదైనా అపాయం జరుగుతుందా? నర్మదని మాంత్రికుడు ఎత్తుకు వెళ్ళిపోయాడు అని అనుమానం. కానీ నర్మద జాతకం ప్రకారం దుష్ట మంత్రశక్తులు నర్మదని ఏమీ చెయ్యలేవు. తనది పూర్ణాయుష్యు. సిద్ధురాలికి నర్మద గురించి తెలిసే అవకాశం ఉంది.
If you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.